786 News Channel Media. Your voice, our report. అందరికీ నమస్కారము. వెల్కమ్ టు 786 న్యూస్ ఛానల్ మీడియా. ఈరోజైతే ఆ భగవంతుడి దయ వల్ల అల్లా దయ వల్ల మంచి కార్యక్రమం అయితే ఈరోజు పోస్టర్ ఏదైతే శాంతి ఖుషి సేహత్ చారిటబుల్ ట్రస్ట్ పోస్టర్ ఆవిష్కరణ అయితే ఈరోజు గౌరవనీయులైన పెద్దలు డాక్టర్ ప్రసాద్ గారు, మైండ్ డాక్టరు, సతీమణి మేడం గారు, వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఈరోజు అటెండ్ అయ్యారు. ఇంకా ఓపెనింగ్ చేయలేదు, అతి త్వరలో భారీ ఎత్తున అందరికి కూడా పిలిపించి ఓపెనింగ్ అయితే చేస్తాం భగవంతుడి దయ వల్ల. ఏదైతే ఇక్కడ ఉండేది ఏమంటే శాంతి ఖుషి సెహత్ చారిటబుల్ ట్రస్ట్ అంటే ₹1 లేకుండా ఏదైతే పేద ప్రజలు ఎవరున్నారో వాళ్ళు చాలామంది, పేద ప్రజలనే కాదు ఉన్నవాళ్ళు కూడా చాలామంది మైండ్ డిస్టర్బ్, శాంతి లేకపోవడం, ఖుషి లేకపోవడం, సెహత్ లేకపోవడం, అనేక కారణాలతో చాలామంది డిస్టర్బ్ ఉన్నారు. దేవుడు మనిషిలాగా వచ్చి నేను ఎప్పుడు ప్రజల్లో అందుబాటులో ఉంటాను. ఏదైతే సేవా కార్యక్రమం కానివ్వండి, ఎవరికైనా స్టూడెంట్స్ అంటే మేము పేషెంట్స్ అని చెప్పడం లేదు, వచ్చిన వాళ్ళకి స్టూడెంట్స్ లాగా ఒక వర్డ్ మనం సెట్ చేసాము. పేషెంట్స్ అని చెప్పడం కరెక్ట్ కాదు, అది మన స్టూడెంట్స్, మన బిడ్డలు, మన ఆడబిడ్డల్లాగా వచ్చిన వాళ్ళకి ఏదైనా మైండ్ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకి కూర్చోపెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి ఒక 30 మినిట్స్ అయినా 20 మినిట్స్ అయినా 1 అవర్ అయినా కూడా నేను చెప్తాను ఫయాజ్ అని చెప్పి సార్ అయితే ప్రసాద్ గారు పెద్ద మనసు చేసుకొని ఆయన రావడం చాలా సంతోషమైన విషయం. నేను కూడా నా మీడియా వర్క్, నా బిజినెస్ అన్ని కూడా పక్కన పెట్టేసి సార్ కోసం అయితే చాలా కష్టపడ్డాను. ఎందుకంటే పేద ప్రజలకి సేవా రంగంలో, సేవా భాగంలో, ప్రజాసేవ, మానవ సేవ అని చెప్పి ఆయన ముందుకు రావడం చాలా సంతోషమైన విషయం. అంతకన్నా గొప్ప మనిషి ఎవరు ఉండరు నాకు ప్రపంచంలో. ఎందుకంటే చాలామందిలో డబ్బులు ఉంటాయి, ₹1,00,00,000 ఖర్చు పెట్టే మనస్తత్వం ఉండదు. ఎందుకంటే మనం ఒకటైతే ఆయన ఆలోచించుకోవాలి, ఆ భగవంతుడు మనకు జన్మ ఇచ్చిన తర్వాత మనం పోయేటప్పుడు ₹1 కూడా తీసుకెళ్ళాం, అది గుర్తుపెట్టుకోవాలి మానవుడు జన్మించిన తర్వాత. అందువల్ల ఈరోజు మేడం గారు కూడా వచ్చారు, ఆమె కూడా చాలా సంతోషం పడ్డారు. చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు అని చెప్పి సార్ కూడా మొత్తం చైర్మన్గా శాంతి ఖుషి సెహత్కి ఆయన చైర్మన్గా ఉన్నారు. నేనైతే ఇన్ఛార్జు, నేను వద్దాల్లో కూడా సార్ నువ్వు ఉండు సపోర్ట్గా, నీకైతే కొంతమంది సర్కిల్స్ అందరూ చాలామంది ఉన్నారు కాబట్టి సార్ అయితే మేనేజింగ్ డైరెక్టర్గా నాకైతే సెలెక్ట్ చేసుకున్నారు. చాలా కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ మీకు. ఈ సంస్థ అందరికీ పిలిపిస్తాం. సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో అంతా హంగామా అయితే చేస్తాము, తగ్గేదే ఉండదు. దేవుడి దేవ వల్ల అందరూ కూడా నాకుండే ఫాలోవర్స్ లక్షల మంది, వేల మంది సపోర్ట్ చేయండి. సార్కి కూడా సపోర్ట్ చేయండి. మేడం గారి కోసం, వాళ్ళ కుటుంబం కోసం కూడా అందరు కూడా దువా ప్రార్థనలు ప్రత్యేకంగా చేయండి. ప్రతి దర్గాకి వెళ్తాం, ప్రతి టెంపుల్కి వెళ్తాం, ప్రతి చర్చ్కి వెళ్తాం. కుల మతాలకి అతీతంగా ఫయాజ్ అనే వ్యక్తి, ఈరోజు 786 ఫయాజ్ అనే వ్యక్తి ఈరోజు నా మీడియా పెట్టాను, కొన్ని లక్షల మంది నా మీడియా చూస్తున్నారు. నెల్లూరు జిల్లాలో అసలు ఆశ్చర్యంగా ఉంది అందరికీ. షార్ట్ పీరియడ్లో నా మీడియా అయితే టాప్ అయింది. నేను అందరితో బాగుంటాను, నేను ఒక సెక్యులర్ ముస్లింని, కుల మతాలకు అతీతంగా ఉంటాను. సార్ కూడా అదే చెప్పారు, నీ యాటిట్యూడ్ అంతా బాగుంది, అన్నదాన కార్యక్రమం కూడా అన్నీ చేస్తామని చెప్పి పెద్ద మనిషి చేసుకొని రావడం, మళ్ళీ ఒకసారి పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు నందివర్ధన్ అండి. మా బావగారు చిన్నప్పటి నుంచి బాగా లగ్జరీగా పెరిగారు. వాళ్ళతో తిరిగిన తోటి ఫ్రెండ్స్ అందరూ నీకెందుకు ప్రసాద్, ఇవన్నీ ప్రజలు ఎట్టిపోతే నీకు అంటారు 100లో ఒకరని, కానీ ఇతను 1,00,000లో ఒకరండి. ఇతను ఒక వేసుకున్న బాట అందరూ బాగుండాలి అనే ఒక్కదాని మీద ఈ రోజుకి నడుస్తున్నారు. మేమేదో చిన్నగా హెల్ప్ చేస్తుంటాము. అదండి మా బావగారు మీకోసమే చేస్తున్నారు, మీరు అది వేరేగా అనుకోబాకండి. నా దృష్టిలో మా బావ నాకు దేవుడితో సమానం. నేను మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడ్డాను. నన్ను మాటలతోనే ఈ రోజుకి నేను ధైర్యంగా ఉన్నా. అది మా బావగారు ఇచ్చిన, ఏమంటారో మీరే అర్థం చేసుకోండి. ఓకే.
మన నెల్లూరు జిల్లా ప్రజలందరికీ ఒక చిన్న శాంతి కృషి సెహత్ ఒక చిన్న స్మాల్ ట్రస్ట్ పెడుతున్నారు. మా సార్ కన్నామా ప్రసాద్ సార్ అని చెప్పి చాలా గొప్పవారు. ఆయన గురించి చెప్పాలంటే మాటల్లో ఇప్పుడు చెప్పలేము, చాలా టైం అవుతుంది. ప్రతి ఒక్కరు అతి త్వరలో తొందరగా ఓపెనింగ్ అవ్వద్ది. ఒక 10 డేస్లో 1 వీక్లో ఓపెనింగ్ అవ్వద్ది. ప్రతి ఒక్కరు ఆహ్వానులే రావచ్చు. దీనికి ఈ టెస్ట్ గురించి గొప్పగా చెప్పాలంటే ఈ రోజుల్లో చాలా వరకు మ్యారేజ్లు చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకొని తగాలు వేసుకొని గొడవలు వేసుకొని విడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేనివల్ల అంటే చిన్న చిన్న మాటలకు అర్థం చేసుకోలేక, భార్యాభర్తలు కొన్ని చెప్పిన తర్వాత భర్త అర్థం చేసుకోలేక, భార్య అర్థం చేసుకోకుండా చాలామందిగా చాలా స్ట్రగుల్ అవుతా సూసైడ్ చేసుకోవడం అలాగా చాలా జరుగుతున్నాయి ఈ రోజుల్లో. చిన్నదానికి సూసైడ్ చేసుకోవడం, చిన్నదానికి ఇళ్ళు వదిలి వెళ్ళిపోవడం, అలాంటి ట్రస్ట్ ఇది. దీనికి ₹1 ఖర్చు పెట్టాలని అవసరం ఏం లేదు. మంది ఈరోజు కూడా గ్రూప్స్లో అన్నీ వదులుతాము. ఈ మీడియా సమావేశంలో ప్రతి మీడియాలో సోషల్ మీడియాలో అందరికీ అందుబాటులో ఉంటారు సారు. ప్రతి మీడియాలో కూడా మనం వైరల్ చేస్తాము. ఇది ఈ ట్రస్ట్ అతి త్వరలో ఓపెన్ అవ్వద్ది. దయచేసి ప్రతి ఒక్కరూ మైండ్ డిస్టర్బ్గా ఉంటే ఎవరికైనా కూడా, అది జెంట్స్ కానివ్వండి లేడీస్ కానివ్వండి ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయ్యి ఎవరైనా కూడా దయచేసి మా ప్రసాద్ సార్ కాడికి రావచ్చు. ₹1 ఖర్చు లేకుండా కొన్ని క్లాసు ½ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ ఒక రోజైనా కూడా ఓపికగా చెప్తారు. దానివల్ల చాలా లాభం ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు ఆహ్వానాలు ఓపెనింగ్కి మేము ప్రతి ఒక్కరు యాడ్ ఇస్తాము, వైరల్ కూడా చేస్తాము. మీడియాల సమావేశంలో ప్రతి ఒక్కరు రావాలని మరీ ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు రావాలని దయచేసి ప్రతి ఒక్కరు రండి. మా ట్రస్ట్కి ₹1 ఖర్చు లేకుండా సార్ క్లాస్ చెప్తారు. ప్రతి ఫ్యామిలీ బాగుండాలని చెప్పి, అందరూ బాగుండాలా, దాంట్లో మనం ఉండాలని చెప్పి కోరుకునే ప్రసాద్ సార్కి నా కృతజ్ఞతలు, నమస్కారం. శాంతి ఖుషి సెహత్ అనే ట్రస్ట్ ఓపెన్ చేస్తున్నాం. మా వారు డాక్టర్ సైకాట్రిస్ట్గా పనిచేస్తున్నారు, గవర్నమెంట్ డాక్టర్గా పనిచేశారు. పేద ప్రజలకి మంచిగా చేయాలి, అందరినీ బాగా చేయాలి అనే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ ఓపెన్ చేస్తున్నాం. అందరూ సహకరించండి. ఇదంతా ఓపెన్ చేసినందుకు ధన్యవాదాలు. చాలు. అందరికీ నమస్కారం. శాంతి ఖుషి సేహత్ చారిటబుల్ ట్రస్ట్ ఇవాళ ఆఫీస్ ఎంటర్ అయ్యాం. నేను సైకాట్రిస్ట్గా 25 ఏళ్ళు పనిచేశాను. సమాజంలో ఇప్పుడు శాంతి అనేది చాలా అవసరం. అది దేవుడి దయ వల్ల మనం క్షణంలో ఇవ్వగలం అందరికీ. నాతో ఫయాజ్ కూడా చాలా విషయంలో ముందుకు వస్తున్నాడు. సో ఎందరూ వెళ్తుందో చూద్దాం. ఎందరూ అది ప్రపంచం అంతా హిట్ అవుతుంది, ప్రతి ఒక్కరికి పనికి వస్తుంది. ఒక ఉదాహరణ ఒకటి చెప్తాను చిన్నది, ఎవరికి తెలియంది. నా చేతులు కాళ్ళు 120 సంవత్సరాల వరకు బాగుంటాయి అని అనుకోవాలి అందరూ. ఒక మార్పు వస్తుంది మైండ్లో. మీరు అనుకోండి, నా చేతులు కాళ్ళు 120 ఏళ్ళ వరకు బాగుంటాయి. ఆ తర్వాత నేను ఒక్కరోజు కూడా జీవించి ఉండను. ఇది కూడా ఇందులో చెప్పాలా, मेरे हाथ और पाँव 120 साल तक अच्छे रहता, बाद में मैं एक दिन भी जिंदा नहीं रहता. ఇది దేవుడు మనకు 120 ఏళ్ళు ఇచ్చాడు ఇన్షాల్లా. కానీ ఎంతకాలం బతికినా బతుకుతామని కాదు, కానీ ఎంతకాలం బతికినా అదే ఉద్దేశంతో ఉండాలి, మనసు పట్టుకోవాలి. ఎందుకంటే చాలా టైం ఉంది అన్నట్టు హ్యాపీగా ఉండాలి. ఇవాళ కాబట్టి రేపు అవుతుంది పని, ఏ పని ఆగదు. మనం 60-70 అనుకుంటే తొక్కులాట అవుతుంది, తక్కువ టైంలో సాధించినట్టు అవుతుంది, ఎక్కువ చేయాల్సినట్టు అనిపిస్తుంది. వేరే వాళ్ళకి చాలా ఉంది, మనకు లేదనిపిస్తుంది. మనకు టైం వస్తుంది అని అర్థం అవుతుంది. మనకు 120 దేవుడు ఇచ్చి అందరికీ 120 ఇచ్చాడు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నాను. గదే పని, ప్రజల కోసమే ఫుల్ టైం వదులుతున్నాను. ₹1 ఖర్చు లేకుండా ఎవరు వచ్చినా వాళ్ళకి మేలు జరుగుతుంది. శాంతి ఖుషి సెహత్ సుకూన్ అవి ఉంటే దౌలత్ కూడా వస్తుంది. కానీ దేవుడి దయ వల్ల ముందు దేవుడి పేరు చెప్పాలి. ఎద్దు
అప్పుడు దోషం ఉంటుంది. ఒకసారి అందరూ మీట్ అవుతాను నేను అందరినీ. ఒకసారి వస్తే కూడా మంచిది అందరూ. నేను వయస్ ఏం చేయాలో చెప్పి తొందరలో ఓపెన్ చేయబోతున్నాం. తొందరలో వారం 10 రోజుల్లోనే ఓపెన్ చేయబోతున్నాం. సో అందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తాం. हो सारे मेहमानों की दुआ साथ हो, ये दिल की दुआ खुदा है गवाह, सारे सारे आलम मुबारक हो, सलामत हो, सारे मेहमानों की दुआ साथ हो, ये दिल की दुआ खुदा है गवाह, सारे आलम शांति खुशी सेहत से रहो, हम मोहम्मद के उम्मत है, हम मोहम्मद के उम्मत है, गौसे पाक के आशिक है, हम ईमान के मेहमान हो, सारे आलम शांति खुशी सेहत से रहो, मुबारक हो, सलामत हो, सारे मुसलमानों खुशी से रहो। अल्लाह ट्रस्ट आगे बढ़ना, हर एक जना को, हर एक इंसान, हर आलम, हर जने आपको इधर खुद भी दिखा ले ఆమేన్ ఆమేన్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.